నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. గత 2 రోజుల నుంచి చూసుకుంటుంటే మనకి ఇండిగో ఫ్లైట్స్ డిలే ఏదైతే జరుగుతుందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీని మీద చాలా వరకు రామ్మోహన్ నాయుడు గారి మీద వ్యతిరేకత అయితే వస్తుంది. అట్లనే చూసుకుంటే నారా లోకేష్ గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి అసలు ఇండిగో ఫ్లైట్ డిలేస్కి వీళ్ళకి ఏంటి సంబంధం అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే ఇండిగో ఫ్లైట్స్ మరి మన ఏపీ నుంచి ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఫ్లాప్ అయినట్టేనా మరి ఈ డిలేస్కి వీటన్నిటికీ మరి బాధ్యత చేపడతారంటారా? మరి మీరు ఏదో లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఊహించుకుంటున్నట్టున్నారమ్మా. ఆ మహానుభావుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవగానే ఇమీడియట్గా రాజీనామా చేసిన మహనీయుడైన అలా ఇప్పుడున్న వాళ్ళని అసలు ఊహించుకో. దులుపుకొని తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని ఒక సుమతి శతకం కూడా చదువుకుని తిరుగుతున్నారు వాళ్ళు. రెండోది నాకైతే అలా రావు రమేష్ గారి సినిమా పెద్దానికి భజన అన్నట్టు వీళ్ళకి ఏంటంటే ఆ లోకేష్ గారికి ఇచ్చే ఎలివేషన్స్లో ప్రతి ఒక్కడు ఏం మాడుతున్నాడో అసలు ఇంగిత జ్ఞానాలన్నీ మర్చిపోయారు. ఆ నేషనల్ మీడియాలో దీపక్ రెడ్డి మాట్లాడుతుంది వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన యాక్చువల్గా నాతో చాలా డిబేట్స్లో అట్లా పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఆయన ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఆయన పదం ఎందుకు మాట్లాడాడో తెలీదు. అది దాని కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అట్రిబ్యూట్ అయ్యాయి అంటే దగ్గర లక్షలాది మంది ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళకి డీజీసీఏ డైరెక్షన్స్ అసలు దే డజంట్ బోదర్. ప్రైవేట్ సెక్టర్కి ఏదన్నా పెట్టేస్తే మొత్తం క్లిష్ట పరిస్థితి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఒకటి ఉంది, ఇదే ఈ రెండే కాస్త ఈ పాట ఆ పాట మార్కెట్లో కనబడి తిరుగుతున్నవి. మిగిలిన అలా బిక్కులాడుకుంటూ స్పైస్ జెట్ అక్కడ అక్కడ అరపా 2 ఫ్లైట్లు ఏవి కనబడతాయి డొమెస్టిక్వి. ఆకాశ్ ఒకటి అతి దగ్గరలో టేక్ ఓవర్ చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ మోనోపలితో వాళ్ళు చేస్తున్న దగ్గర 64% పైచీలకి స్టేక్ వాళ్ళు మొత్తం మీద ఇండిగో తీసుకుని ఉంది. ఒక అరోనియస్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు డిజాస్టర్ సిచ్యువేషన్ క్రైసిస్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రయాణికుల సేఫ్టీ శూన్యం. ప్రయాణికుల సేఫ్టీకి అసలు వాళ్ళ బాధ్యత లేదు. అసలు రామ్మోహన్ నాయుడు గారు ఒక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతుంటే ఒకరోజు క్లియర్ అప్ అయింది. ఏంటి అన్న దాని మీద ఆయనకు అవగాహన ఉందా లేదా అన్నది చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అండ్ అదే అంటున్నారు, ఏంటి నెట్ ప్లే ఆడుతున్నారా, రీల్స్ చేసుకుంటున్నారా, అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అయింది. నేను చూసుకుంటే నేషనల్ మీడియాలోనే వాళ్ళని ఇట్లా తీసి పడేసిన వైనా మనం ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ప్రాబ్లం వస్తుందమ్మా, టెక్నికల్ ప్రాబ్లం. ఓవర్గా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లోనూ మొత్తం ఎయిర్లైన్స్కి ప్రాబ్లం వస్తే ఇప్పుడు తిరిగి డీజీసీఏ ఇచ్చిన డైరెక్షన్స్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. పైలట్ సేఫ్టీ 48 hours వాళ్ళకి లే ఆఫ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పినవి దే ఆర్ కాంప్రమైజ్డ్. అంటే ఎవడెలా చచ్చిపోయినా వీళ్ళకి బాధ లేదన్నమాట. వాళ్ళ పని కానిచ్చేస్తే ఇలా చూడు దెబ్బ తగిలితే ఉమ్ముతో తుడుస్తారు చూడు, ఆ తుడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కావట్లే. దీనికి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నిజంగానే వీళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఎలివేషన్స్ తీస్తారు కదా సార్. తీసుకోలేరు. ఎందుకంటే ప్రైవేట్ కబంధ హస్తాల్లో చిక్కున్నప్పుడు ఆడు ఆడిందాట పాడింది బాట. ఇదే గవర్నమెంట్ సెక్టర్ అనుకో, మీరు అన్నది కరెక్ట్, జవాబుదారీతోనే ఉంటుంది వాడికి. ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాళ్ళు ఉద్యోగం తీసేస్తారని భయం ఉంటుంది, లేదా వాడికి ఇంకోటి రీప్లేస్మెంట్ చేస్తారని భయం ఉంటుంది, బ్యాక్ అండ్ మెకానిజం ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ వ్యవస్థలు. వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వమే నష్టాలు వచ్చేస్తున్నాయి అంటే పీపీపీ అని మనకు హారలు కొడితే ఏమవుతుంది? ఇదే వినబడుతున్నాయి హారలు ఇప్పుడు ప్రభుత్వంకి ప్రజల తరఫు నుంచి వ్యవస్థల తరఫు నుంచి వినబడుతున్నాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే ఎట్లాంటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అన్న దగ్గర కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే ఓకే, కానీ వాళ్ళు మోనోపలి చేస్తే ఇలాంటి సావే వస్తుంది. 64% స్టేక్ వాళ్ళు రన్ చేస్తారు మొత్తం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వాటిల్లో. అంటే ఆలోచించండి. ఇవన్నీ ఏంటంటే చూస్తూ ఒటుడు ఇంతే అని పెడితే రేపొద్దున మీరు ప్రైవేట్ సెక్టర్ ఈ అదానీ అంబానీలు కూడా చేసి పనిదే. వాళ్ళు రాజ్యం చేస్తారు, మనం జడ్డి వెదల్లో కూర్చోడమే. వీళ్ళకి చేత కావట్లేదు, గవర్నమెంట్కి చేత కావట్లేదు. ఇట్ ఈస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. ఇంతకుముందు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా సార్? జరుగుతూ ఉంటాయమ్మా, జరగకుండా ఇంత హ్యూజ్ వేలు అయితే జరగలేదు. ఇలా జరగలేదు కదా ఇంతమంది, మనం ఎక్కడ విన్నా దాఖలాలు కూడా లేవు. మహా అయితే మీరు ఎయిర్పోర్ట్లో 2-3 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి, లేదంటే ఒక టెక్నికల్ ఇష్యూతో ఇవాళ కొంచెం ప్రాబ్లం ఉంది, రేపటికి రిజాల్వ్ అయిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో దాంట్లో టెక్నికల్ ఇష్యూస్లో 2 రోజులు స్తంభించబడ్డాయి, 3 రోజులు రిట్రీవ్ అయింది కదా. ఇక్కడ రిట్రీవ్కి ఏది వాడు పంతం నెగ్గి దాకా సెట్ అవుట్ ఇప్పటికీ సెట్ అవ్వలే. అవును సార్. ఇది ఎక్కడ ఇది ఘోరం నాకు అర్థం కాదు. ఏంటంటే అది వెనకాల వీళ్ళ చేతకాంతనం, రామ్మోహన్ నాయుడు నిస్సహాయ స్థితి, దొరికినట్టు ఆ జీవీకేడి అదాన్ని లేకపోతే అదాన్ని పెట్టేసుకుంటూ కూర్చుంటే మీ సావుకి మేము బాధ్యులం కాదని ఆత్మహత్య సదృశ్యం అంటారు చూడు, ఉత్తరం రాసి కూర్చోడు వాళ్ళ పని. అంటే ప్రజల సావుకు మాకు సంబంధం లేదని.
అంటే అంత ఈజీగా చెప్తున్నారేంటి? ఈజీగా జరుగుతుంది కదా. ఒక 4-5 రోజులు బట్టి డెవలప్మెంట్ ఏంటి? నిన్న ప్రాబ్లం ఇవాళ రిజాల్వ్ అయిందా, ఇవాళ ప్రాబ్లం రేపు రిజాల్వ్ అయిందా, రేపు తెలియదు. 5-6 రోజులు అయింది ఇప్పటికి. రిజాల్వ్ అన్న ప్రాస్పెక్టే కనబట్టలే. ఏడు సాధిస్తున్నారు, ఎవరినో ఉద్ధరిస్తున్నారు. దేనికి వీళ్ళు ప్రజాస్వామ్యాలు, ప్రజాప్రభుత్వాలు? రేట్ల 70,000 రౌండ్ ట్రిప్ 80,000. ఎవడే జాగ్రత్తలను రాసి ఇవ్వాలా? తమాషాలుగా ఉందా? వాడు ఇందులో క్రిటికాలిటీ ప్రజలు గమనించవలసింది ఏంటంటే, వీడు మోనోపలితి ఇష్టారాజ్యంగా ప్రభుత్వం మెడలో ఉంచడానికి చేసిన పని ఇండిగో వాడు. ఇది అదునుగా చూసుకుని మిగిలిన ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ని ఎలా పెంచుకోవాలని దగ్గర ఇష్టారీతిన రేట్లు. అప్పుడు మూడో రోజు ఇలా బాగోదమ్మా, 20,000 రూపాయలు మాత్రమే ఉండాలి, 2,000 కిలోమీటర్ల లోపు ఉంటే, 1,500 కిలోమీటర్లు ఉంటే ఇలాగ ఉండాలి, 500 కిలోమీటర్లు ఉంటే ఇలాగ ఉండాలని పకోడీ కబుర్లు చెప్పుకుని రేట్లు ఫిక్స్ చేస్తారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు? ఇండిగో వాడు పెనాల్టీలు ఎంత దోచేస్తాడంటే అంత దోచేస్తాడు. ఒక్క నిమిషం వాడు సైలెంట్ ఎయిర్పోర్ట్ అని ఎక్స్క్యూజ్, అనౌన్స్మెంట్ ఉండదు. మనకి ఇది గేట్ నెంబర్ మార్చేస్తాడు. ఫ్లైట్కి మనం ఒక్క నిమిషం లేట్ అయితే హ్యూమనిటరీ గ్రౌండ్సే ఉండవు. సో ఇప్పుడు ఏవైతే టికెట్స్ ముందే మళ్ళీ బుక్ చేసుకొని ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రిఫండ్ ఇమ్మంటున్నారు అందరూ. సగం నాన్ రిఫండబుల్ టికెట్స్ ఉంటాయి తెలుసా? అన్ని రకాల గేమింగ్లో ప్రజలు ఇలా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు కోతాట ఆడుతున్నారు. మనం వెర్రివేదంలో చూస్తున్నాం. ప్రభుత్వం మనకి ఏమీ సాయం చేయట్లేదు. దీని మీద ఇంతవరకు ఎందుకు మరి ఏం చేస్తావు నువ్వు? ఎయిర్పోర్ట్ ప్రైవేట్ది, నడిపేవాడు ప్రైవేట్ వాడు. ఏ అజమాయిషి ఏంటి? ఎలా చేయగలవు నువ్వు అజమాయిషి? అంటే ఇప్పుడు మనం సరైన చూసుకుంటూ ఉండాలి. రామ్మోహన్ రెడ్డి చూడు థర్డ్ ఎంపైర్లో చూస్తుండే, ఒక ఏవియేషన్ మినిస్టర్ థర్డ్ ఎంపైర్లో చూస్తుండే అంటే ఏడు చేయాలి. సెంట్రల్ నుంచి కూడా అంతే సైలెంట్ ఉన్నారని అని థర్డ్ ఎంపైర్లు వాళ్ళు వాళ్ళ చేతులు ఏం లేదు. ప్రభుత్వ రంగ వ్యవస్థ కాదు అది. వాళ్ళు ఓన్లీ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తారు. ఇందులో ఇలా చేయండి, ఇలా ఎగరండి, ఇలా ఉండండి, ఇలాగండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉంది, 60-80 స్పీడ్ మించి వెళ్ళకూడదని నట్టు బిగిస్తారు అడిగి. ప్రైవేట్ వాడికి అట్లా ఏముండదు. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏడు చేస్తున్నారు, ఏం చేయగలుగుతున్నారా? పోరాటీయే అంటున్నారు వాళ్ళు, పోరాటీయే అంటున్నారు. ఇలాగ వీళ్ళని అలాగే అంటారు. రామ్మోహన్ రెడ్డి గారిని కూడా అదే పని చెప్తున్నారు వాళ్ళు. మా తెలిసి వీళ్ళు పక్కకి ఆడుకోని చెప్తున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగాలి? ఎన్ని రోజులు వాళ్ళ ఇష్టం, వాళ్ళ దయాధర్మ భిక్షలతో మనం బతకాలి. కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళే వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళు ఇబ్బంది ఎలా అయినా పోతారు ప్రజలు. మీరు దానికి స్టూడెంట్స్, ఎంప్లాయీస్, భక్తులు ఇవన్నీ మీరు ట్యాగ్లైన్లు ఇస్తున్నారు. ఆడ దృష్టిలో ఎవడైనా ఒకటే. గర్భిణీ స్త్రీలు లేవు, ముసలోళ్ళు లేరు, చదువురాని. అసలు మీకు అర్థమవుతుంది ఎవరికైనా? ఇండియన్ లిటరసీ పర్సంటేజ్ మీద మాట్లాడండి. వాడంతా ఎయిర్పోర్ట్స్ అంతా టెక్నాలజీ. మా అమ్మనో మీ అమ్మనో మనం నానా బాధలు పడి ఫ్లైట్ ఎక్కిస్తాం. మన అమ్మ ఏమైనా సివిల్ ఏవియేషన్ మినిస్టరా, లేకపోతే మా అమ్మ ఏమైనా ఐఏఎస్ కలెక్టరా, మీ అమ్మ ఏమైనా ఐఏఎస్ కలెక్టరా? చదువురాని వాళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారో వెళ్ళిపోతారో అన్న దీంతో మనం బస్సు ఎక్కించినప్పుడు పక్క వాళ్ళకి చెప్తాం కదా. అట్లా అలా ఎవరైనా వీలైతే కొంచెం చూసుకోమ్మా ఒకసారి అడిగి వెళ్ళు అని చెప్తాం లోపల దాకా. అది మనం లోపలికి కూడా వెళ్ళినప్పుడు కదా. అవును సార్, మధ్యలోనే ఆపేస్తారు. మా అమ్మ మీ అమ్మ చదువురాని వాళ్ళుగా వాళ్ళు పడే ఇబ్బందులకి ఎవరు బాధ్యత వహించాలి? బయట ఉండి మనమా? లోపల బాధ్యత వహించవలసినాడు. ఈ గేట్ కాదమ్మా, పెద్దవారు కదా, మారిందని వాడు ఏమైనా బాధ్యత చెప్తాడు ఎవరికైనా? ఇవన్నీ బాధపడుతుంది ప్రయాణికులే. వాడే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తాడు, నెక్స్ట్ ఫ్లైట్కి అకామిడేట్ చేస్తూ ఉంటాడు. డిఫరెన్స్ రేట్ మీద రిఫండబుల్ టికెట్ కాదు కదండి, డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉందండి అని ఛార్జ్ చేస్తాడు. అదే ఆర్టీసీ బస్సు రోడ్డు మీద ఆగిపోతుంది, ఏం చేస్తాడు? టికెట్ కలెక్టర్ వేరే బస్సు ఆపి పాపం ఎక్కిస్తాడు. అదే ప్రైవేట్ వాడు ఆ పని చేస్తాడా? వీడు చేస్తున్నాడు ఎయిర్లైన్స్ వాడు, ఇంకా మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. సో దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమీ చేయదు, చేయలేదు. యదాన పెట్టేసరి తీసుకెళ్ళి అదే ఎయిర్ ఇండియా సంస్థ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు దానికి కష్టాలు వచ్చినప్పుడు కాపాడండి అని అర్థించుకుంటే ఈ పనికిమాల నేతలకి, ఆ విజయ మాల్యా గడికి, ఆ నీరవ్ మోడీ గడికి, ఆ అడుగు తినే నేతలందరికీ డబ్బులు ఇచ్చి దేశాలు పంపించారు. దానికెప్పుడు నల్లధనం మీద యుద్ధం చేస్తున్న నరేంద్ర మోడీ గారని మనం తప్పట్లు కొట్టుకోవాలి. ఇంకా యుద్ధం అయిపోయినట్టుంది సార్. యుద్ధం చేస్తున్నట్టాడు. అంటే అప్పుడెప్పుడో చెప్పారు నల్లధనం ఇండియా తీసుకొచ్చేస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 5 లక్షలు చొప్పున 15 లక్షలు డిస్కౌంట్లు 15 లక్షలు అబద్ధాలకు కూడా డిస్కౌంట్లు ఇచ్చి దాన్ని అయిపోతావు లాస్ట్కి. ఏదైనా ఒకటి కనీసం 5 లక్షలు వేయాలి కదా సార్. 15 లక్షలు నేను ఆ స్థాయికి దిగజారుస్తాడు. నేను లాస్ట్కి ఆ స్థాయికి తీసి కనీసం రూపాయలు ఇరా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు వెళ్ళి ఏటీఎంకి వెళ్ళు, ముష్టి వల్ల 10 ఏటీఎంలు తిరిగితే ఒక ఏటీఎంలో డబ్బులు దొరికితే ఆడేమో మనకేదో ఒలింపిక్ మెడల్ వచ్చినట్టు 500 రూపాయల నోట్ వస్తుంది. 500 రూపాయల నోట్ పెట్టుకుని మళ్ళీ ముష్టి, బాబు చిల్లరిస్తావా, బాబు చిల్లరిస్తావా అని. ముష్టిడికి మనకి ఏం తేడా లేదు. ఇది ప్రజలు గమనించట్లేదు, అది తెలుసుకోమని. ఇంకోసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఒకసారి కాదు 100 సార్లు వస్తారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మిషన్లో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ఆటలకి ఎవరు మీరే విన్నారా బాబు అని మనం సోను సూదికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోవడమే. రైట్ సార్. మరి ఈ చర్య ఇది చూసైనా మరి ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఏమీ ఉండవు. ఇంతే, మార్పులు వచ్చినా లేట్ చేయరు. వాళ్ళు చేయకే కదా ఎన్నాళ్ళు బట్టి.
6 నెలలు ఏం చేయకుండా కూర్చున్నా వీళ్ళు దేబ్జిల్లా చూస్తున్నారు. ఏం చేయాలి? లాస్ట్కి పంచేంద్రియాలు మూసుకొని డీజీసీఏ మేము ఇష్యూ చేసిన ఉత్తర్వులను విరమించుకుంటున్నాం, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని అడిగి వెసులుబాటు ఇచ్చారు. మమ్మల్ని నచ్చింది చేసుకోమన్నారు కదా, టైం చూసుకుని రేపు 15వ తారీఖు నుంచి ఎప్పుడు మొదలెడతాం. మరి 15 రోజులు అంతే, ఇంకా చావండి. జడ్డితనానికి మనకు సిగ్గుపడవలసింది మనలో జడ్డితనానికి మనం సిగ్గుపడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.